అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. వంగవేటి రంగా వారసుడిగా రాజకీయాల్లో ఉన్నారు వంగవేటి రాధాకృష్ణ. అయితే వంగవేటి రాధాకృష్ణ రాజ్యసభ రేసులో ఉన్నారనేటువంటి సమాచారం. ఇక ఏపీలో ఖాళీ అవుతున్నటువంటి 4 రాజ్యసభ సీట్లు ఉన్నటువంటి నేపథ్యంలో కాపు సామాజిక వర్గం నుంచి వంగవేటి రాధ సీటు ఆశిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. పార్టీలు తరచూ మారుతూ ఉన్నారన్న విమర్శలకు రాధ చెక్ పెట్టబోతున్నారు. రాధాకు ఎమ్మెల్సీ మంత్రి పదవి అంటూ గతంలో జోరుగా ప్రచారం జరిగింది. కాపుల్లో ఈ నేపథ్యంలో మెల్లగా అసంతృప్తి మొదలైందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇక అసంతృప్తికి చెక్ పెట్టే యోచనలో టీడీపీ కూటమి ఉన్నట్టుగా తెలుస్తోంది. మారిన రాజకీయంతో వంగవేటి రాధకు రాజ్యసభ సీటు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒకసారి మాత్రమే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రాధ. ఇక రాజకీయంగా రాధ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎన్నో ఏళ్ల రాజకీయ జీవితం, ఒకసారి మాత్రమే ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పరిస్థితి, తరచూ పార్టీలు మారుతూ ఉంటారు, ఒక స్టెబిలిటీ లేని నాయకుడు అని కూడా ముద్రపడ్డటువంటి పరిస్థితి ఉంది వంగవేటి రాధాకృష్ణ విషయంలో. గతంలో ఎమ్మెల్సీ అలాగే దీనికి సంబంధించి మంత్రి అంటూ ప్రచారం, ఇప్పుడేమో రాజ్యసభ రేసులో ఉన్నారనేటువంటి మాట. కాపుల అసంతృప్తిని చల్లార్చేటువంటి ప్రక్రియలో భాగంగా జరుగుతున్నటువంటి ప్రచారమా, లేకపోతే నిజంగా ఇప్పటికిప్పుడు వంగవేటి రాధకి దీనికి సంబంధించి రాజ్యసభ సీటు కేటాయించేటువంటి అవకాశం ఉందా అనేటువంటి పరిస్థితి ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, వంగవీటి రంగా రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. వంగవీటి రాధాకృష్ణ 2004లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ముఖ్యమంత్రిగా అయిన సమయంలో ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వారించినా కూడా ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. వంగవీటి రాధాకృష్ణ అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న దేవినేని నెహ్రూ వర్సెస్ వంగవీటి రాధాకృష్ణ ఆధిపత్య పోరులో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి నెహ్రూకు సపోర్ట్ చేస్తున్నాడనే అనుమానంతో మాత్రమే ఆయన పార్టీ వీడారు. పార్టీ వీడిన తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత వంగవీటి రాధా జగన్ వైపు వచ్చారు. 2014 ఎన్నికల్లో జగన్ వైపు వచ్చారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఆయన 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొంతకాలం వైఎస్ఆర్సీపీలో కొనసాగారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరారు. టీడీపీ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 2019 నుంచి ఆయన టీడీపీలో కొనసాగుతున్నా కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత అయినప్పటికీ ఆయన ప్రాధాన్యత దక్కదు. అయితే పవన్ కళ్యాణ్ కూటమిలో కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రయారిటీ పెరిగింది. మరోపక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భాగంగా వంగవీటి రాధాకృష్ణకు పదే మంత్రి పదవి, ఎమ్మెల్సీ అంటూ ప్రచారం జరిగింది. కానీ టీడీపీ కూటమిలో ఆయనకు దాదాపు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావచ్చున్నా ఆయనకు ఆశించిన పదవి దక్కలేదు. గతంలో ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తామంటూ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ హామీ నెరవేరలేదు. అయితే ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అవుతున్నా దాదాపు 4 రాజ్యసభ స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ నెలలో ఖాళీ అవుతున్నాయి. ఈ రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో వంగవీటి రాధా పేరు ప్రముఖంగా ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రాధా అటు తరచూ పార్టీలు మారతారనే విమర్శకు కూడా చెక్ పెట్టరు. ఎందుకంటే ఆయన 2019 ఎన్నికల నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల కోసం కృషి చేశారు. ఆయా జిల్లాల్లో కాపు సామాజిక వర్గ ఎక్కువ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఆ సామాజిక వర్గ ఓట్లను కూడా అడిగిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రంగాకు ఎలాంటి పదవి దక్కలేదనే అసంతృప్తి మరోపక్క ఇటీవల అంబటి రాంబాబు కుటుంబంపై దాడి జరిగిన తర్వాత కాపు సామాజిక వర్గం సంబంధించిన ఈక్వేషన్ మారిందంటూ ఒక అంచనా మొదలైంది. ఈ లెక్క ప్రకారం ఏదైతే కాపు సామాజిక వర్గం అసంతృప్తిగా ఉందో అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ తెరపైకి వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పటి వరకు గత 2019 నుంచి టీడీపీలోనే కొనసాగుతున్న ఆ రాధాకు ఎలాంటి పదవి దక్కలేదు, ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అనే ప్రచారం ఊపందుకుంది. అందులో భాగంగా రాజ్యసభకు వంగవీటి రాధా పేరు రేస్లోకి వచ్చింది. అయితే ప్రధానంగా రేస్లో అయితే దాదాపు 4 స్థానాల్లో 1 స్థానం రాధాకు దక్కుతుందా లేదా అనేది కూడా చూడాలి మురళి. ప్రచారం జోరు అందుకుంది. రాధాకు రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం అయితే ప్రస్తుతానికి ఊపందుకుంది. అంటే గతంలో జరిగిన ఎమ్మెల్సీ మంత్రి అనేటువంటి ప్రచారం కింద దీన్ని చూడాలంటారా? ఇప్పటికిప్పుడు గతంలో కూడా కాపుల్లో అంటే ఎన్నికలు ముగిసిన తర్వాత 1 సంవత్సర కాలం తర్వాత నుంచి కాపుల్లో ఒక అంతర్మదనం మొదలైంది కదా. ఈ నేపథ్యంలోనే ఇప్పటికిప్పుడు తీసుకున్నటువంటి టీడీపీ కూటమి నిర్ణయంగా కూడా చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? అంటే వంగవేటి రాధాకృష్ణ కుటుంబంలో ఆయన సోదరి వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళబోతున్నారనేటువంటి ఒక ఊహాగానాల నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం కూడా తెర మీదకి రావడం ఒకంత
వంగవేటి కుటుంబంలో సంచలనంగా మారినటువంటి పరిస్థితి కాపులో ఒక తీవ్ర చర్చకైతే దారితీసింది కదా, దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, చంద్రబాబు నాయుడు ఒక సీటు ఇవ్వాలనుకున్నప్పుడు, రాజ్యసభ సీటు ఇవ్వాలనుకున్నప్పుడు చాలా క్యాల్కులేషన్ లెక్కేస్తారు. కుల సమీకరణాలను ప్రధానంగా లెక్కేస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీ అయ్యే 4 స్థానాల్లో టీడీపీ కూటమికి 3 దక్కుతాయా లేదా 2 దక్కుతాయా అనేది కూడా ఒక చర్చ అయింది. ఎందుకంటే గతంలో ఖాళీ అయిన రాజ్యసభ సీట్లలో ఒక సీటు బీజేపీకి ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈక్వేషన్ లో భాగంగా 4 స్థానాల్లో ఒక స్థానం జనసేనకి ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు జనసేన నుంచి లింగమనేని రమేష్ కి ఇస్తారనే ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. గతంలో కూడా యూటీవీ లింగమనేని రమేష్ కి రాజ్యసభ ఖరారైందని కూడా చెప్పింది. మరోపక్క తానా సతీష్ కు దాదాపు 1.5 సంవత్సరమే రాజ్యసభ పదవిలో కొనసాగారు కాబట్టి ఆయనకి ఎక్స్టెన్షన్ వస్తుంది అనే విషయం అందరూ ఊహించిందే. అక్కడ 2 సీట్లు అయ్యాయి. ఏదైతే ఒక జనసేన సీటు, మరొక టీడీపీ సీటు ఇప్పటికే దాదాపు ఖరారైన సమాచారం. ఉన్న 2 సీట్లలో 2 సీట్లు టీడీపీకి వస్తాయా లేదా ఒక సీటు మళ్ళీ అందులో బీజేపీకి వెళ్తుంది అనేది కూడా ఒక చర్చ అయింది. ఇక్కడ కాపు సామాజిక వర్గాన్ని తెరపైకి తెస్తారా, లేక చంద్రబాబు నాయుడు మరోసారి బీసీ సామాజిక వర్గానికి కానీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి కానీ అవకాశం ఇస్తారనేది కూడా చూడాలి. ఇక్కడ ప్రధానంగా ఇద్దరైతే ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. ఒకరు జనసేన నుంచి, మరొకరు టీడీపీ నుంచి ఉంటారు. ఉన్న 2 స్థానాల్లో బీజేపీకి స్థానం వెళ్తుందా లేదా అనేది ఒక చర్చగా ఉంది. మరోపక్క బీజేపీ కానీ రాజ్యసభ సీటు తీసుకుంటే మిగిలే 1 సీటులో కాపు సామాజిక వర్గానికి ఇస్తారా, బీసీ సామాజిక వర్గానికి ఇస్తారా, లేక ఎస్సీ సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకుంటారా అనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు లెక్కలు మనం అంచనా వేయలేము. అది ఊహకు అందకుండా అంచనా ప్రకారం నడుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే రాధా పేరు తెరపైకి వచ్చింది. గతంలో మంత్రి పదవి కానీ, గతంలో ఎమ్మెల్సీ కానీ హామీ ఇచ్చారు, అవి ఏమీ నెరవేరలేదు. మరోపక్క అంబటి ఇష్యూ తర్వాత కాపు సామాజిక వర్గంలో కొంతమేరకు అసంతృప్తి ఉంది అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. ఈ మొత్తం అన్ని అంశాలను మనం గమనించినప్పుడు రాధా స్టెబిలిటీ లేని లీడరు, రాధా ఏదైతే తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించలేకపోయారనే విమర్శలు అయితే ఉన్నాయి. కానీ తరచు ఆయన 2019 ఎన్నికలకు ముందు కూటమిలో ప్రతి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు చెప్పేది ఏంటి అంటే, సర్దుబాటు చేయలేక పదవుల్ని పంచలేక ఇప్పటికే ఇబ్బంది పడిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక స్టెబిలిటీ లేని, అంచనా లేనటువంటి ఒక నాయకుడికి ఏ విధంగా కేటాయిస్తారనేటువంటి విమర్శలు ప్రతి పార్టీలో కూడా ముందు నుంచి అసంతృప్తితో ఉండి హామీ పొందినటువంటి నేతలకు కూడా క్యూలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు సడన్గా రాధా అనేటువంటి పేరు తెర మీదకి రావడంతో కూడా ఒకంత అసంతృప్తి కావచ్చు, లేకపోతే తీవ్ర విమర్శలు అయితే ఆయా పార్టీలో వస్తున్నటువంటి పరిస్థితి, అధినేతల్ని నేరుగా గట్టిగా నిలదీస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఇక్కడ ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రాధా స్టెబిలిటీ లేదు అనే అంశం 2019 ఎన్నికలకు ముందు వరకు విమర్శలు కొనసాగాయి. 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత ఆయన మళ్ళీ పార్టీ మారలేదు. 2024 ఎన్నికల్లో సీటు దక్కలేదు, ఆయన టీడీపీలో కొనసాగారు. టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. ప్రస్తుతానికి రాధా పైన ఉన్న పార్టీలో మారుతారు అనే అపవాదుకు ఆయన చెక్ పెట్టారు. అయితే ఇక్కడ ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికీ మంత్రివర్గంలో ప్రయారిటీ ఇచ్చారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మరోపక్క గతంలో ఏదైతే ఇచ్చిన హామీ ఇచ్చిన నేతలు ఉన్నారు, వారిలో కీలకమైన నేతలు ఉన్నారు. భాష్యం విద్యాసంస్థ రామకృష్ణ ఉన్నారు. రామకృష్ణను కాదనుకొని మరో సామాజిక వర్గానికి ఈ సీట్ ఇస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు జరగబోయే నెంబర్ గేమ్. దాదాపు 4 సీట్లలో ఏ సామాజిక వర్గానికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం ఇస్తారనేది ఒక ప్రధానమైన చర్చ. ఒక జనసేన నుంచి దాదాపు లింగమనేని రమేష్ ఖరారయ్య, ఆయన కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి. ఈ జనసేన నుంచి ఆయనకు దాదాపు ఖరారైనప్పుడు ఇక్కడ ఉన్న 3 సీట్లలో కమ్మ సామాజిక వర్గానికి ఎంతమందికి ఇస్తారు, మరోపక్క బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తారా, ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తారా అనేది కూడా ఒక చర్చ ఉంది. చంద్రబాబు నాయుడు ఒక అభ్యర్థిని ఖరారు చేసే ముందు దాదాపు అన్ని ఈక్వేషన్స్ పరిగణలోకి తీసుకుంటారు. క్షేత్రస్థాయి నుంచి, కార్యకర్తల అభిప్రాయం నుంచి, నాయకుల అభిప్రాయం నుంచి మొత్తం అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని ఒక టీడీపీ పోలిట్ బ్యూరో నుంచి కూడా ఆయన ఏదైతే అభిప్రాయాలు తీసుకుంటారు, మొత్తం పార్టీలో ఉన్న అన్ని వ్యవస్థల నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఫైనల్ గా ఒక అభ్యర్థిని ఖరారు చేయడానికి నిశ్చయం తీసుకుంటారు. కాబట్టి ప్రస్తుతానికి ఏదైతే జరుగుతున్న పేర్లు ప్రచారం నడుస్తున్నాయి, ఈ పేర్లలో ఎవరికి అవకాశం వస్తుంది లేకపోతే నారా లోకేష్ యువకులకు అవకాశం ఇవ్వాలనే యోచనలో నారా లోకేష్ ఉన్నారు. మరి నారా లోకేష్ ప్రయారిటీ
కొంతమంది కిలార్ రాజేష్ లాంటి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ ఈక్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారనేది మనం మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతానికైతే. ఇవన్నీ ఊహాజనితమైన పేర్లు ప్రచారంలో ఉన్నప్పుడు ప్రస్తుతానికి కాపు సామాజిక వర్గం అసంతృప్తిలో ఉంది. ఆ రేసులో భాగంగా వంగవీటి రాధా పేరు తెరపైకి తెచ్చారనే ఒక ప్రచారం అయితే ఊపందుకుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. వంగవేటి రాధా వారసుడిగా రాజకీయాల్లో ఉన్నారు వంగవేటి రాధాకృష్ణ. ఈ నేపథ్యంలో రాజ్యసభ రేసులో వంగవేటి రాధాకృష్ణ ఉన్నారనేటువంటి ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. ఏపీలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో కాపు సామాజిక వర్గం నుంచి వంగవేటి రాధ సీట్ అయితే ఆశిస్తున్నారు. తరచూ పార్టీలు మారతారు అన్నటువంటి విమర్శలకు రాధ చెక్ పెట్టారు. రాధకు ఎమ్మెల్సీ కానీ లేకపోతే అలాగే మంత్రి పదవి అంటూ కూడా గతంలో జోరుగా ప్రచారం జరిగింది. కాపుల్లో మెల్లగా అసంతృప్తి మొదలైంది అంటూ కూడా తీవ్రమైనటువంటి ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాపు నేతల మీద జరుగుతున్నటువంటి అరెస్టులు, దాడులు కావచ్చు, వారు ఏకమవుతున్నటువంటి తీరు కావచ్చు, కూటమి నేతలకి తలనొప్పిగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అసంతృప్తికి చెక్ పెట్టే యోచనలో టీడీపీ కూటమి ఉన్నట్టుగా తెలుస్తోంది. మారిన రాజకీయంతో వంగవీటి రాధకు రాజ్యసభ సీట్ ఇస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒకే ఒకసారి మాత్రమే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రాధ. రాజకీయంగా రాధ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారనేటువంటి విమర్శలు అయితే తీవ్రంగా ఉన్నాయి.